హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక కేక్ చేస్తున్నాను. దానికోసం అయితే 1 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొంచెం హాఫ్ కప్ వరకు అంటే 1.5 కప్ వరకు అయితే ప్రీమిక్స్ తీసుకున్నాను. నేనైతే ట్రోపోలైట్ ప్రీమిక్స్ యూస్ చేస్తాను, ఎగ్లెస్. మనం ఒక కేక్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ముందుగానే డిజైన్ కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. డిజైన్ని బట్టి మన స్పాంజ్ అనేది ఉండాలి. ఈరోజు నేను చేసే కేక్ ఏంటంటే ఎక్కువ డెకరేషన్ ఉండదన్నమాట పైన. సో మన బేస్ అనేది ఎక్కువ ఉండాలి, లేకపోతే ఏంటి వెయిట్లో తేడా వచ్చేస్తుంది. ఒకవేళ డిజైన్ ఎక్కువ ఉందనుకోండి, మనం బేస్ ఎలా తీసుకుంటామో క్రీమ్ కూడా అలా తీసుకోవాలి. నాకు పైన డెకరేషన్ ఏం లేదు, జస్ట్ క్రమ్ కోటింగ్ చేసి ఐసింగ్ చేసేది సింపుల్ డిజైన్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. అలాగే వాటర్ని మనకు కావాల్సినంత యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ అడిగేది ఏ ప్రీమిక్స్ అయితే బాగుంటుంది అనేసి. ప్రిన్స్టైన్ బాగానే ఉంటుంది, క్రస్ట్ అండ్ క్రమ్ బాగుంటుంది, ట్రోపోలైట్ బాగానే ఉంటుంది, గుడ్ రిచ్ బాగుంటుంది, మళ్ళీ చిరాగ్ ఏదైతే నేను విపింగ్ క్రీమ్ యూస్ చేస్తాను సేమ్ అది కూడా బాగానే ఉంటుంది. ఇలాగ చాలా బ్రాండ్సే ఉన్నాయి, ఇవైతే బాగుంటాయి అన్నమాట. చాలామంది యూస్ చేస్తారు, పిల్స్బరీ కూడా. అలాగే ఇక్కడ వచ్చేసరికి నేను పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూను. అలాగే ఒక డ్రాప్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను, బై మిస్టేక్ కూడా 2-3 పడిపోయింది. 1-2 డ్రాప్స్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే 1.5 కప్పు ప్రీమిక్స్ తీసుకున్నాం కదా, 1.5 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకున్నాం. బ్యాటర్ అయితే ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. కేక్ డిజైన్ బట్టి మన కేక్ టిన్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ రోజు కేక్ డిజైన్ ప్రకారం అయితే 6 ఇంచ్ కేక్ టిన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కేక్ హైట్లో చేయాలనుకోండి 5 ఇంచ్ యూస్ చేయండి, చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. 6 ఇంచ్ కేక్ టిన్లో చేస్తే కొంచెం పెద్దగా ఉంటుంది, హైట్ తక్కువగా ఉంటుంది. 1/2 kg కేక్ అయితే. అలాగే 25 మినిట్స్ టు 35 మినిట్స్ వరకు అయితే మనం సిమ్లో పెట్టి బేక్ చేసుకుంటే చక్కగా మన స్పాంజ్ అయితే బేక్ అవుతుంది. ప్రీ హీట్ పెట్టుకున్న దాంట్లో పెట్టి ఇలాగ మనం బేక్ చేస్తే చక్కగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటాను నేనైతే. ఇప్పుడు నేను టూత్ పిక్ పెట్టి చూశాను కదా, మనకి వెట్గా రాకుండా ఇలా డ్రైగా రావాలన్నమాట. అంతసేపు వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఒకవేళ వెట్గా ఉంటే మీరు కొంచెంసేపు ఇంకో 2-3 మినిట్స్ అలా పెట్టి చూసుకోవచ్చు. ఆ రోజు నేను 2 కేక్స్ అయితే చేస్తున్నాను అనమాట. చూసారు కదా మన కేక్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను లైవ్లోనే. సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసిన, సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్న, అంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ మీరు యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్న ఒకేలాగా రాకపోతే రీజన్స్ అయి ఉండొచ్చు. అలాగే మనం మిక్స్ చేసే పద్ధతిలో కూడా అలాగా మనకి ఆయిల్ కానీ లేకపోతే షుగర్ కంటెంట్ కానీ ఎక్కువైతే మనం కేక్ చేసే స్పాంజ్లో పైన మనకి జిగటగా తగులుతూ ఉంటుంది అనమాట, వెట్టుగా తగులుతుంటుంది. ఆయిల్ కానీ లేకపోతే షుగర్ కానీ కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతే మనకి ఇలా తగలదు. అలాగే మనం కేక్ టిన్లో నుంచి కేక్ సపరేట్ చేశాక అలాగా వదిలేయకూడదు గాలికి. నార్మల్గా అలా వదిలేస్తే ఏంటంటే కేక్ డ్రై అయిపోతుంది. ఇప్పుడు పైగా సమ్మర్ కదా, హీట్కి వీటంతా అదంతా డ్రైగా ఉండి ఎడ్జెస్ అనేవి గట్టిగా ఉంటాయి. మీరు కేక్ని డీమోల్డ్ చేసిన వెంటనే ఇలాగ కాటన్ హ్యాండ్కి కానీ కాటన్ చున్నీ కానీ వాటి కోసమే ఒకటి సపరేట్గా పెట్టుకొని చక్కగా ఇలా అయితే మీరు దాని మీద కప్పేసేయండి. అప్పుడు మన కేక్ డ్రై కాకుండా స్పంజీగా ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఫ్యాన్ అలా వేసుకుంటాం కదా, అప్పుడు మర్చిపోతుంటాము. మన కేక్ మీద దాన్ని కవర్ చేయకపోతే అది డ్రైగా అయిపోయి హార్డ్గా ఉంటుందన్నమాట. పైన లేయర్ వరకు అయితే తీసుకుంటున్నాను. మీరు తప్పకుండా బేకింగ్ బిజినెస్ చేసే వాళ్ళే అయితే, అదే ఆర్డర్స్ తీసుకునే వాళ్ళైతే వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మన స్పాంజ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోలేదనుకోండి, ఒకవేళ స్పాంజ్ ఎక్కువైంది అనుకోండి, ఆ ఎక్స్ట్రా అనేది తీసేసేయాలి. మనం వెయిట్ కూడా మనం అనేది చూసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ మరీ 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఎక్స్ట్రా అయితే మీరు అంత కష్టపడి వర్క్ చేసినా కూడా యూజ్ ఉండదు కదా, లాసే కదా. దాని ప్రకారం చూసుకొని నేనైతే ఇక్కడ 3 లేయర్స్ కట్ చేసుకుంటున్నాను. మీరు కేక్ స్పాంజ్ని బట్టి 2 లేయర్స్ లేదా 3 లేయర్స్ వరకు అయితే మనం 6 ఇంచ్ కేక్ టిన్లో బేక్ చేసినప్పుడు కట్ చేసుకోవచ్చు. అలాగే నాలాంటి టర్న్ టేబుల్ ఎవరికైనా దగ్గర ఉన్నట్లయితే మనం ఈ బోర్డు పెడతాం కదా, కేక్ బోర్డు పెట్టినప్పుడు మనం ఫినిషింగ్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఏదైనా పేపర్ వెట్ చేసి వేసుకోండి, అంటే తడి చేసి ఆ పేపర్ వేసి పైన బోర్డు పెట్టుకోండి. లేకపోతే ఒక హ్యాండ్ కీ అని సపరేట్గా పెట్టుకొని మనం కేక్ చేసుకున్నప్పుడు ఇలా నేను కింద ఎలా అయితే వేసానో అది వేసుకొని తర్వాత మన కేక్ బోర్డు పెట్టుకుంటే మన బోర్డు అనేది కదలకుండా ఉంటుందన్నమాట. మన వర్క్ నీట్గా అవుతుంది. అలాగే షుగర్ సిరప్ కానీ లేకపోతే మనం ఇది పైనాపిల్ ఫ్లేవర్ కదా, అందులో కొంచెం పైనాపిల్ ఫ్రెష్ కానీ అది క్రష్ కానీ వేసుకొని ఏదో ఒకటి యూస్ చేసుకొని చక్కగా స్పంజింగ్ చేయాలి. మరీ ఓవర్గా స్పంజింగ్ చేయకూడదు, అలానే లైట్గా స్పంజింగ్ చేయకూడదు. ఓవర్గా స్పంజింగ్ చేస్తే మనం కేక్ నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంటుంది, ముద్దలాగా తగులుతుంది. అదే తక్కువగా చేస్తే డ్రైగా అనిపిస్తుంది. అలాగే మనం పైన క్రీమ్ అప్లై చేస్తాం కదా, దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా మన స్పాంజ్ అనేది పీల్చుకొని కేక్ మీద క్రాక్స్ వస్తాయి. అర్థమైంది కదా. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినంత క్రష్ వేసుకోవాలి. క్రష్ మరీ తక్కువగా వేసుకోకూడదు, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. తక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ తెలియదు,
ఎక్కువగా వేసుకుంటే పైన లేయర్ పెడతాం కదా, ఆ లేయర్ స్కిప్ అవుతుందనమాట. అంటే అది కొంచెం జారుతున్నట్లు అయింది. అది దాన్ని బట్టి మీరు చూసుకోండి. అలాగే నేను కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చాకో చిప్స్ అనేవి ఏ ఫ్లేవర్ కేక్ అయినా అదే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది చాకో చిప్స్ అనేవి. ఇలా సేమ్ ప్రాసెస్లో కేక్ని క్రమ్ కోటింగ్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఆ కేక్ అయితే నాది ఓవర్ వెయిట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఒక్కోసారి మనం గమనించుకోము ఇలా ఓవర్ వెయిట్ అవుతుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే నాకు 550 గ్రామ్స్ అలా అయిందనమాట ఈ కేక్. నేను ఇంకెంత తక్కువ క్రీమ్ యూస్ చేస్తే ఇంకంత బెటర్ అనిపించింది. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం అయితే నేను క్రీమ్లో కొంచెం బర్గండీ కలర్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను అనమాట. పింక్ షేడే కాకపోతే బర్గండీ కలర్ని యాడ్ చేసి చూసారు కదా, చాలా తక్కువ క్రీమ్ని అయితే నేను పైన అయితే అప్లై చేసుకున్నాను. ఇలా తక్కువ క్రీమ్ అప్లై చేయాలనుకుంటే మనం పైపింగ్ బ్యాగ్ బాగా హెల్ప్ అవుతుంది, డైరెక్ట్గా స్పాచులాతో తీసుకొని క్రీమ్ అప్లై చేసే కంటే. తర్వాత ఇంకా నేను సైడ్ సర్ఫేస్ కూడా ప్యాలెట్ నైఫ్తో కొంచెం స్మూత్ చేసుకొని సేమ్ స్క్రాపర్ తీసుకొని అయితే ఫినిషింగ్ చేసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఎక్కువ క్రీమ్తోనే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే తక్కువ క్రీమ్తో చేయాలి అని అనుకుంటే స్టార్టింగ్స్లో అవ్వదు. మన చెయ్యి ఎంతైతే తిరుగుతూ ఉంటుందో, బాగా ప్రాక్టీస్ అవుతుందో, ఆ తర్వాత మనం ఎంత తక్కువ క్రీమ్లో అయినా మనం అడ్జస్ట్ చేయగలుగుతాం అనమాట. అందుకని మీరు చేసే కొద్దీ ఇంకా కస్టమర్ డిమాండ్ బట్టి వాళ్ళ క్రీమ్ నార్మల్గా కావాలా, ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి మనం అన్నిటికీ కరెక్ట్గా చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎన్నిసార్లు ఫ్యాన్ ఆపినా మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ కంపల్సరీగా ఆపుకోవాలి. ఇలాగ ఒక్కొక్కసారి వేసుకుంటాం, క్రీమ్ ఓవర్ విప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. మనం విప్ చేసేటప్పుడు ఓవర్ విప్ అయ్యాక ఇంకా విప్ చేస్తే అప్పుడు మెల్ట్ అయిపోతుంది. ఇలా ఓవర్ విప్ అయిపోయి మన కేక్ మీద అప్లై చేశాక ఇలా బబుల్స్ లాగా కనిపిస్తే హోల్స్ లాగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కంగారు పడద్దు. మనం యూస్ చేసే స్క్రాపర్ ఉంటుంది కదా, జస్ట్ నార్మల్ వాటర్లో మనం వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ ఒక బౌల్లో తెచ్చిపెట్టుకొని దాంట్లో స్క్రాపర్ ఇలా డిప్ చేసేసి నిదానంగా చాలా స్మూత్ హ్యాండ్స్తో మీరు టర్న్ టేబుల్ని తిప్పుకుంటూ ఫినిషింగ్ చేసుకోండి. తర్వాత స్క్రాపర్కి క్రీమ్ అంటుతుంది కదా, దాన్ని మళ్ళీ తుడిచేసి మళ్ళీ ఆ వాటర్లో ఒకసారి డిప్ చేసి జస్ట్ ఇలా ఇదిలిచ్చండి అంతే. వాటర్ కొంచెం పోవాలి, కాస్త అక్కడక్కడ ఉండాలన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు ఇంకా మనకి ఎన్నిసార్లు అయితే ఫినిషింగ్ రావట్లేదు అనుకుంటే అన్నిసార్లు చాలా స్మూత్ హ్యాండ్స్లో అక్కడ ఉన్న క్రీమ్ మొత్తం రిమూవ్ అవ్వకూడదు, జస్ట్ ఆ బబుల్స్ అనేది క్లియర్ అయిపోవాలి. ఇలా పైన సర్ఫేస్లో కానీ సైడ్ సర్ఫేస్లో కానీ మనకి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు చక్కగా వాటర్ తీసుకొని వాటర్లో స్క్రాపర్ ముంచి ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను, ఆల్రెడీ మీకు చూపించాను కూడా కదా వీడియోలో. అలాగే ఇక్కడ నేను టీల్ బ్లూ కలర్, అందులోనే ఒక డ్రాప్ ఎల్లో కలర్ యాడ్ చేస్తే నాకు ఈ కలర్ అనేది వచ్చిందనమాట. చాలామంది కలర్స్ అప్లై చేస్తుంటారు, కాకపోతే వాళ్ళు ఏమేమి మిక్స్ చేశారో చెప్పరు, అంటే వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా కలర్స్ చెప్తే బాగుండు అనేసి. అందుకే మీరు గమనిస్తే మన ప్రతి వీడియోలో నోజిల్ నెంబర్ అలాగే నేను ఏమైనా కలర్ మిక్స్ చేస్తే అవి కంపల్సరీగా చెప్తాను. ఈ నోజిల్ వచ్చేసరికి 55026 నోజిల్, కలర్ అయితే టీల్ బ్లూ, అలాగే ఒక డ్రాప్ ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఈ కలర్ అయితే వచ్చిందనమాట. పైన జస్ట్ అలా ప్యాటర్న్ వేసుకొని కింద కూడా బోర్డర్ ఇచ్చేసాను. నేను ఇది షూట్ చేయడం మర్చిపోయిన స్టిక్కర్స్ పెట్టండి. ఇక్కడ చిన్న సింపుల్ అనమాట, చాలా సింపుల్గా యూనికాన్ థీమ్లో అయితే సింపుల్గా చేసి ఇవ్వాలి అని అన్నారనమాట. ఇలా అయితే నేను చేశాను. ఈ స్టిక్కర్స్ అన్నీ ఎలా ప్రింట్ తీసుకోవాలి, అసలు వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ యాప్లో చూసి మనం యూస్ చేసుకోవాలనే వీడియో అయితే క్లియర్గా చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను. చక్కగా మీరు కూడా ఏమైనా థీమ్ కేక్స్ చేయాలనుకుంటే ఆ వీడియోని ఫాలో అయిపోయి చక్కగా డౌన్లోడ్ చేసుకొని ఇలాగ గ్లాసీ ప్రింట్ తీయించుకొని మీరు మీ కేక్ అయితే ఇంకా అందాన్ని ఇవ్వచ్చు అనమాట. ఇలా చాలా ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చులో మనం బోల్డ్ అనే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో చెక్ చేయండి, కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. కేక్ చేసే ప్రతి ఒక్కరికి ఇంట్లో చేసుకున్న ఆర్డర్స్ తీసుకునే వాళ్ళకైనా సరే. అలాగే నేను సైడ్స్ పైన కూడా గోల్డెన్ స్ప్రింకిల్స్, గోల్డెన్ కాదు ఇవి సిల్వర్ స్ప్రింకిల్స్, 0 సైజువి ఇలాగ పెద్దవి ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని కొంచెం స్ప్రింకిల్ అయితే చేశాను. కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ బుజ్జి క్యూట్ యూనికాన్ కేక్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోమాకండి. ఆ రోజు చేసిన ఈ 2 కేక్స్ అయితే ఇవి. ఆల్రెడీ చాక్లెట్ కేక్ వీడియో అయితే నేను పోస్ట్ చేసేసాను, ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి. 2 నచ్చితే 2 నచ్చాయని కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.